ఇంకోటి ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించిన సెక్టార్ ఎలా ఉంది సార్? ఇప్పుడు సెంట్రల్ కూడా కనీస మద్దతు ధర అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అవును. సీజన్ కూడా నడుస్తుంది. అవును. ఓవరాల్‌గా అగ్రికల్చర్ సెక్టార్ అబ్జర్వ్ చేయాలంటే ఈ టైంలో ఎలా ఉంటది? ఇప్పుడు రైట్ టైం అది. హ్మ్. ఏది ఫర్టిలైజర్స్ ఉంటాయి, పెస్టిసైడ్స్ ఉంటాయి, ట్రాక్టర్స్ ఉంటాయి. అంటే దున్నటానికి, ఏవైతే కలుపులు తీయటానికి, విత్తనాలు వేయటానికి ఆ సెక్టార్లన్నీ ఏవైతే వాల్యూ ఉన్నాయో అవన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ పెరగడం మొదలుపెట్టింది. ఇవాళే పెరుగుతున్నాయి. మాన్సూన్స్ ఎప్పుడైతే ముందుగా వస్తున్నాయి అని అంటున్నారో హ్మ్. అవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దున్నాలి అని అంటే విలేజెస్ లో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నా ప్రతి సంవత్సరం ట్రాక్టర్లు కొంటూనే ఉంటారు. ఎరువులు కొంటూనే ఉండాలి. విత్తనాలు కొనాల్సిందే. ప్రతిదీ కొనేదే కాబట్టి సేల్స్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ పెరిగినప్పుడు ఏమైందంటే సాగులోకి ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ పెరుగుతుంది. ఖరీఫ్ లో హ్మ్. ఇప్పుడు వర్షాభావం ముందున్నప్పుడు వర్షపాతం మీద ఆధారపడేటటువంటి కంపెనీలు, ఆధారపడేటటువంటి గ్రామాలు చాలా ఉంటాయి. అంటే కాలువలు, రిజర్వాయర్లకి లేనటువంటివి వాళ్ళంతా వర్షాభావం మీదనే ఆధారపడతారు. వర్షాలు ముందు వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్ గా వర్షాలతో ఉండేటటువంటి పంటలు వేసేస్తారు. హుహు. సార్ ఓవరాల్ అంటే అగ్రికల్చర్ సెక్టార్ ఇంచుమించు ఎంత పెరిగే పర్సెంటేజ్ వైస్ చూస్తే ఎంత పెరగచ్చు సార్ ఇప్పుడు మనం? మామూలుగా అనౌన్స్మెంట్ చేయటం సాధారణ వర్షపాతం కంటే ఒక 5% ఎక్స్ట్రానే పడతాయి ఈ సంవత్సరం వర్షాలు. అంటే వర్షాలు కాదు స్టాక్ అంటే స్టాక్స్ ఇంచుమించు మనకు పర్సెంటేజ్ ఒక స్టాక్ కొన్నా లేకపోతే అవి సెక్టార్ అవి మనం అబ్జర్వేషన్. రైట్ అవేం చేయాలంటే హ్మ్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత మార్చి రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి రేపటికి. హ్మ్. మంచి తర్వాత వీలైతే ఫర్టిలైజర్స్ లో, పెస్టిసైడ్స్ లో, ట్రాక్టర్స్ లో, తర్వాత ఏవైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి అంటే యూరియా లాంటివి ఏవైతే అంటే కొన్ని ఫర్టిలైజర్ కంపెనీలు అవన్నీ కూడా ఏవేవి అవుతున్నాయో అవి మూవ్ అవుతాయి. అవి చూడాలి మనం. ఓకే. సార్ ఓవరాల్‌గా ఈ టైంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా అంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? అంటే యూఎస్‌లో అయితే టారిఫ్‌లను ఆపేయాలని అయితే వాళ్ళ కోర్టు అనౌన్స్ చేసింది ఇంకొక అండ్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. రైట్ అండ్ ఇన్వెస్టర్లు ఏం అబ్జర్వ్ చేయాలంటే హ్మ్. గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఉంది. ఓకే. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయో వాటిల్లో ఏదైతే ఎక్కువ ప్రమోటర్ స్టేక్ ఉన్నాయో, లాభాల్లో ఉన్నాయో ఆ కంపెనీలు అన్ని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అందుకని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో లాభాలు ఉన్న కంపెనీలు ఉండి గవర్నమెంట్ వాటా ఏదైతే ఎక్కువనే ఉంటాయో అవి కనుక మనం ఫాలో అయితే కొంచెం ఓకే. ఇప్పుడు ఏం లేదు అంత ఇబ్బంది. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.